ఫైనలీ ఎండాకాలం కూడా వచ్చేసింది. ఇంకా మామిడికాయలతో స్పెషల్ ఐటెమ్స్ చేసుకోవడమే కదా బాకీ. నాకైతే మామిడికాయ పులిహోర అంటే చాలా ఇష్టం. అందుకని నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఒక 1½ గ్లాస్ వరకు నేను రైస్ బాయిల్ చేసుకుంటున్నా. రైస్‌లోనే నేను పసుపు అండ్ ఆయిల్ వేసుకున్నా. అన్నం అలాగా అంటకుండా ఉండడానికి. మెతుకు మెతుకు అలాగా విడివిడిగా తగులుతుంటే సూపర్‌గా ఉంటుంది కదా! అందుకే ఉడికించేసుకొని ఇంకా అన్నం అయితే చల్లారబెట్టేసుకుంటున్నా. ఈ గ్యాప్‌లో మామిడికాయ క్లీన్ చేసుకొని తొక్క తీసేసి ఇలాగా నీట్‌గా తురుముకున్నా. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తురుముని కూడా బాగా ఫ్రై చేసేసుకొని కాసేపు అది వేగించుకున్న తురుముని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా సేమ్ కళాయిలో మన తాలింపు అయితే రెడీ చేసేసుకుంటున్నాం. ముందుగా ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం పల్లీలు, శనగపప్పు, ఇంకా మినపప్పు వేసుకొని అలాగే టేస్ట్ కోసం మన కరివేపాకు అయితే మిస్ చేయకూడదు. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నా. అలా ఫ్రై చేసుకున్న తాలింపుని అలాగే ఇందాకే మనం ఫ్రై చేసుకున్న మామిడి తురుముని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని తింటుంటే ఆహా! మన ఫేవరెట్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. నాకైతే చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం మామిడికాయ పులిహోర అంటే. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.